కొన్ని కథలు అంటే వాటిని పుస్తకాల్లో చదువుతాం, కొన్నిటిని సినిమాల్లో చూస్తాం. కానీ కొన్ని కథలు మాత్రం మన కళ్ల ముందే పుడతాయి. ఇది అలాంటి ఒక కథ. తారు రోడ్ల మీద కాలిపోయిన టైర్ల పొగలో గ్రీజు మరకల మధ్య తన తలరాతను తానే రాసుకున్న ఒక కుర్రాడి కథ. అతని పేరు లియో. అసలు లియోకి వేగమంటే ఏంటి? అది కేవలం ఒక ఇష్టం కాదు, ఒక ఎంపిక అస్సలు కాదు. అది అతని వారసత్వం. ఇంజిను చేసే శబ్దం అతనికి లాలిపాట లాంటిది. గేర్లు మారే చప్పుడు అదే అతని గుండె చప్పుడు. చెప్పాలంటే ఆ కాలిపోయిన నూనె వాసనందు చూశారు, అదే అతని ఊపిరికి పరిచయమైన మొట్టమొదటి సువాసన. అది అతని రక్తంలోనే ఉంది. ఆలోచించండి, ఒక సూపర్ కార్ ఆత్మ, కానీ శరీరం మాత్రం ఒక పాత ఇనుప సామాను గొడౌన్లో చిక్కుకుపోయింది. లియో పరిస్థితి అదే. పెరిగింది మొత్తం గ్యారేజ్లోనే, ఆ చీకటి నీడల్లోనే. చేతులు ఎప్పుడూ ఆ నూనె గ్రీజు మరకలతోనే ఉండేవి. కాని అతని కలలు, అవి మాత్రం మిరుమిట్లు గొలిపే రేస్ క్రాక్ల మీద మిరుపుల్లా దూసుకెళ్లే సూపర్ కార్లవి. అతని లోపలున్న ఆత్మ గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టాలనుకుంటే అతని బతుకు మాత్రం ఓ తుప్పు పట్టిన పంజరంలా ఉండేది. తండ్రి కష్టం, తల్లి ఆశలు, ఈ రెండింటి మధ్య అతని కల నలిగిపోతూ వచ్చింది. చూడండి, మిగతా పిల్లలు వాళ్ల వయసులో బొమ్మలతో ఆడుకుంటారు కదా, కాని లియో మాత్రం పాత ఇంజిన్ భాగాలతో మాట్లాడేవాడు. అతని స్కెచ్ బుక్స్ ఎప్పుడూ క్లిష్టమైన ఇంజిన్ డిజైన్లతో నిండిపోయుండేవి. ఆ పుస్తకాల్లో అతను గీసిన ప్రతి గీత, పెట్టిన ప్రతి చుక్క ఆ వేగానికి అతను చేసే ఒక నిశ్శబ్ద ప్రార్థన లాంటిది. యంత్రాల భాషను అర్థం చేసుకునే వరం అతనికి పుట్టుకతోనే వచ్చింది. సరిగ్గా అప్పుడే లియో జీవితంలోకి సైలెస్ అనే ఒక తుఫాను ప్రవేశించింది. సైలెస్ రేసింగ్ ప్రపంచం ఎప్పుడో మర్చిపోయిన ఒక లెజెండ్, గ్రానైట్ లాంటి మనిషి. అతను లియో కళ్లల్లో ఆ నిప్పుని చూశాడు. అతను చెప్పిన ఒక్క మాట లియో ప్రపంచాన్నే మార్చేసింది. వేగమనేది చేతుల్లో ఉండదు, అది ఆత్మలో ఉంటుంది అని చెప్పాడు. అసలు నిజమైన రేసర్ యంత్రాన్ని ఒక వస్తువులా చూడడు, తన శరీరంలో ఒక భాగంగా చూస్తాడు, దానితో పాటు శ్వాసిస్తాడు అనే ఒక కొత్త సత్యాన్ని లియోకి పరిచయం చేశాడు. ఇక మొదలైంది అసలు కథ. సైలస్ దగ్గర శిక్షణ అంటే అదో నరకం. స్పీడ్ పెంచడం ఎలాగో చెప్పలేదు, యంత్రంతో ఒకటి అవ్వడం ఎలాగో నేర్పించాడు. గేర్ బాక్స్ చలనాన్ని శ్వాసతో కలపడం, ఇంజిన్ ఆయిల్ ప్రవాహాన్ని నరాల్లోని రక్త ప్రవాహంలా ఫీలవ్వడం. అంటే కారును తన ఆత్మకు ఒక పొడిగింపుగా మార్చుకునే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. ప్రతి హీరో కథలో ఒక విలన్ ఉంటాడు కదా, ఇక్కడ కూడా అంతే. లియో కథలో ఆ విలన్ జూలియన్. రేసింగ్ ప్రపంచాన్ని ఏలుతున్న యువరాజు. పుట్టిందేమో వెండి స్పూన్తో. అతని కారు ప్రయోగశాలలో తయారు చేసిన పదునైన కత్తిలాంటిది. ఇక్కడే తేడా. జూలియన్కు రేసింగ్ అనేది ఒక ఆట, కాని లియోకి అది జీవితం. శిక్షణ ఇప్పుడు మరో దశకు చేరుకుంది. ఈసారి వేదిక ఘోస్ట్ సర్క్యూట్. ఆ పేరు వింటేనే రేసర్ల గుండెల్లో వణుకు పుడుతుంది. అది ఒక పర్వత మార్గం, కాని రేసర్ల పాలిట మృత్యువు లాంటిది. అక్కడి ప్రతి మడుపు ఒక సవాల్. ఆ రోడ్డుకే ఏదో దురుద్దేశమున్నట్టు, డ్రైవర్ల ధైర్యాన్ని పరీక్షిస్తున్నట్టు అనిపిస్తుంది. అనుకున్నట్టే అయింది. ఘోస్ట్ సర్క్యూట్లో లియో ప్రయాణం ఘోరమైన వైఫల్యాలతో మొదలైంది. ప్రతి మలుపులో కారు అదుపు తప్పుతోంది. ఆ టైర్లు వేసే కీచుమనే శబ్దం అతని ఓటమిని చూసి ఎగతాళి చేస్తున్నట్టు ఉండేది. ప్రతి క్షణం అక్షరాల మృత్యుతో పోరాటమే. అతని గుండెల్లో భయం, అది గూడు కట్టుకుంది. ఓటమి అనే భారం అతని ఊపిరిని ఆపేస్తున్నట్టు అనిపించింది. స్టీరింగ్ వీల్ మీద పడుతున్న చెమట చుక్కలు అతని కన్నీళ్లతో కలిసిపోతున్నాయి. సరిగ్గా అప్పుడు సైలస్ గొంతు ఉరుములా వినిపించింది. భయంతో పోరాడద్దు లియో, దాన్ని నీ స్నేహితుడిగా మార్చుకో. అదే క్షణం ఆకాశం బద్దలైనట్టు వర్షం మొదలైంది. రోడ్డు మొత్తం జారుతోంది. ఆ గందరగోళంలో లియోకి ఒక జ్ఞానోదయం కలిగింది. అతను కారుతో పోరాటం ఆపేశాడు. దానితో కలిసి ప్రవహించడం నేర్చుకున్నాడు. అప్పటిదాకా ప్రమాదకరంగా ఉన్న ఆ డ్రిఫ్ట్ ఇప్పుడు ఒక అందమైన కాని ప్రాణాంతకమైన నృత్యంలా మారింది. కాని అక్కడే అతనికి ఇంకో విషయం అర్థమైంది. ఈ పర్వతాన్ని జయించాలంటే తన ఒక్కడి బలం సరిపోదు. అలా ఒకే కళ, ఒకే లక్ష్యం ఉన్న ముగ్గురు మిస్ఫిట్స్ కలిశారు. ఫీనిక్స్ పక్షిలాంటి జ్వాల ఉన్న లియో, ప్రపంచాన్ని ఒక గణిత సమీకరణంలా చూసే వ్యూహకర్త మాయ, ఇక ఇనుముకు కూడా ప్రాణం పోయగల బంగారు హృదయమున్న ఫ్యాబ్రికేటర్ బెన్. మాయ గురించి చెప్పాలంటే ఆమెకు ప్రతి రేస్ ట్రాక్ ఒక పజిల్ లాంటిది. గాలి వేగాన్ని, టైర్ల గ్రూపును అన్నిటినీ అంకెల రూపంలో చూస్తుంది.
లియో దగ్గర ఉన్న సహజమైన ప్రతిభకు మాయ యొక్క తర్కం ఒక పదునైన ఆయుధంలా మారింది. ఆమె మెదడు నీలిరంగు బైనరీ కోడ్లా ప్రవహిస్తుంది. ఇక బెన్ ఉన్నాడే, అతనే ఆ టీంకి వెన్నెముక. చూడటానికి కొండలా ఉంటాడు, కాని మనసు మాత్రం పసిపిల్లాడిది. అతని చేతుల్లో ఏదో మాయ ఉంది. అతను లోహాన్ని వంచడు, దానికి ప్రాణం పోస్తాడు. అతని ఉనికి ఆ టీంకి కొండంత ధైర్యం. ఆ ముగ్గురూ కలిసి 100 నిద్రలేని రాత్రులు గడిపారు. ఆ గ్యారేజ్లోనే ఒక అద్భుతం రూపుదిద్దుకుంది. తుప్పుపట్టిన ఇనుము, హైటెక్ కార్బన్ ఫైబర్ రెండూ కలిసి ఒక కొత్త యంత్రం పుట్టింది. దానికి వాళ్లు పెట్టిన పేరు హాఫ్ డీమన్. అది వాళ్ల కలలకు, వాళ్ల కష్టానికి ప్రతిరూపం. చివరి రోజు మాయ ఆ కారు డోర్ మీద వాళ్ల టీం లోగోను పెయింట్ చేసింది. అది కేవలం ఒక గుర్తు కాదు, వాళ్ల స్నేహానికి, వాళ్ల కలల ప్రయాణానికి వేసిన ఒక పవిత్రమైన ముద్ర. ఒకరికోసం ఒకరు ప్రాణమివ్వడానికి సిద్ధపడిన ముగ్గురు యోధుల ప్రమాణం అది. ఫైనల్గా ఆ రోజు రానే వచ్చింది, రీజనల్ క్వాలిఫైయర్స్. ఆ స్టేడియం మొత్తం ఖరీదైన కార్లతో, స్పాన్సర్ల లోగోలతో మెరిసిపోతోంది. వాటన్నిటి మధ్య వీళ్ళ హాఫ్ డీమన్ చిరిగిన బట్టలు వేసుకున్న యోధుడులా నిలబడింది. అందరి కళ్లల్లో ఎగతాళి, పెదవుల మీద నవ్వులు. కాని ఆ నవ్వుల మధ్య వాళ్లు తలదించుకోలేదు, తలెత్తుకుని నిలబడ్డారు. గ్రీన్ లైట్ వెలిగింది. అంతే, ఒక్కసారిగా ప్రపంచం శబ్దంతో, హింసతో నిండిపోయింది. ఆ ఖరీదైన కార్లన్నీ మెరుపుల్లా దూసుకుపోయాయి. లియో వెనుకబడిపోయాడు. దుమ్ములో, పొగలో అతని కార్ కనిపించకుండా పోయింది. అప్పుడు అందరి మదిలోనూ ఒకటే ప్రశ్న. ఆ గ్యారేజ్ నీడల్లోంచి వచ్చిన ఈ కుర్రాడు ఈ ట్రాక్ దేవుళ్ల రాజ్యంలో నిలబడగలడా? అతని కల ఇక్కడతో సమాప్తమేనా? ఆ ఇంజిన్ల గర్జనలో, ఆ గందరగోళం మధ్యలో లియో హెల్మెట్లోకి సైలస్ గొంతు ఒక ప్రశాంతమైన అలలా దూసుకొచ్చింది. కారుతో శ్వాసించు, లియో, రోడ్డుతో మాట్లాడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరివి కాదు. ఆ మాటలు చాలు, అతనిలో నిద్రపోతున్న సింహాన్ని మేల్కొల్పాయి. ఒక్క క్షణం లియో కళ్ళు మూసుకున్నాడు. అతని చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అతను ముందు వెళ్తున్న కారు వెనకున్న గాలి శూన్యంలోకి, అంటే స్లిప్ స్ట్రీమ్లోకి దూరాడు. ఒక్కసారిగా గాలి నిరోధకత తగ్గింది. అతను ముందున్న కారు శక్తిని దొంగిలిస్తూ తన పరిమితులను దాటి ఒక బాణంలా దూసుకుపోవటానికి సిద్ధమయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పడానికి మాటలు చాలు. అదొక అద్భుతం. లియో కారు ఒక నారింజ, నీలం రంగుల శక్తి కిరణంలా మారిపోయింది. ఫిజిక్స్ రూల్స్ని కూడా పక్కన పెట్టి ఒక్కో కారును దాటుకుంటూ ముందుకు దూసుకుపోయింది. అప్పుడు అక్కడ ఉన్నది కేవలం ఒక్క కారు కాదు, అది ఒక డ్రైవర్, ఒక స్ట్రాటజిస్ట్, ఒక ఫ్యాబ్రికేటర్, ముగ్గురి ఆత్మలు కలిసిన ఒక మహాశక్తి. లియో కారు ముగింపు రేఖను దాటినప్పుడు మొత్తం స్టేడియం నిశ్శబ్దంగా మారిపోయింది. ఎందుకంటే అది కేవలం ఒక విజయం కాదు, అదొక కొత్త పురాణానికి నాంది. ఆ తుప్పుపట్టిన ఇనుము ఆ రోజు తన ఆత్మను కనుగొంది. ఆ గ్యారేజ్ కుర్రాడు తన విధిని అందుకున్నాడు. ఆ రేస్ తర్వాత లియో మళ్లీ ఘోస్ట్ సర్క్యూట్కు వెళ్ళాడు. కాని ఈసారి అతనికి భయం కలగలేదు. ఇప్పుడు ఆ పర్వతం అతనికి శత్రువు కాదు, అతని విజయానికి సాక్షి. అది అతని ఇల్లు, ఆ రహదారి అతని గురువు. ఆ రోజు నుండే ఘోస్ట్ సర్క్యూట్ మీద ఒక కొత్త లెజెండ్ మొదలైంది. ఇకపై లియో ఒక హీరోని చూడ్డానికి టీవీ స్క్రీన్ వైపు చూడాల్సిన అవసరం రాలేదు. అతను తన కార్ రియర్వ్యూ మిర్రర్లో చూసుకుంటే చాలు. ఎందుకంటే అస్సలైన హీరో బయటెక్కడో లేడు, తనలోనే ఉన్నాడని అతనికి అర్థమైంది.